మూడు ఉత్తర్వులు ఒక్కొక్క అధికారి కోసం వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ నిర్దిష్ట పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే. సార్, ఇది జానీ మాస్టర్ అంశం. మొన్న జనసేనకి ఆయన మంచి క్యాంపెయినర్గా ఉన్నాడు, బాగా హడావుడి చేశాడు. ఆమె ఒక లైంగిక వేధింపులట జూనియర్ డ్యాన్సర్పై. అసలు ఈ సెలబ్రిటీలు కన్నడ అవనియండి, తెలుగు అవనియండి, లేదా ఇంకోటి అవనియండి, అసలు మహిళల్ని చాలా అతి నీచంగా, అతి క్రూరతంగా, పైశాచికత్వంగా తనాపర భేదం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. ఏదో బయటకు వచ్చేది 1-2 మాత్రమే. అదే నేను మీకు ఇందాక చెప్తున్నాను కదా, సమాజంలో అవినీతిని గురించి లేదా భూ ఆక్రమణలు ఇట్లాంటివి ఆలోచిస్తున్నారు. కానీ ఇది కూడా ఒక పెద్ద విష సర్పంలాగా ఇది కూడా పెరిగిపోతూ ఉంది అనేక విధాలుగా. అందులో ఇది భాగం. సరే, సినిమా పరిశ్రమ, ఈ కల్చరల్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ, వీటిలో ఇట్లాంటి ఫిర్యాదులు ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో మలయాళ పరిశ్రమను ఎంత తిట్టినా సరే ఆ ప్రభుత్వం ధైర్యంగా ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, చర్యలు కూడా తీసుకుంటూ ఉంది. ఈరోజే నేను ఎక్కడో ఇంటర్వ్యూ చూశాను, ఒక ప్రముఖ మహిళా ఆమె రచయిత్రి, ఆమెను అడుగుతుంటే చెప్తున్నారు, ఏదో రిపోర్ట్ బయటకు వచ్చింది కాబట్టి మలయాళ పరిశ్రమ బాగాలేదని మీరు అనుకోకండి, వాళ్ళు ధైర్యంగా కొంత చేశారు, మిగతా వాళ్ళు కూడా చొరవ తీసుకొని అలా చేస్తే క్యాస్టింగ్ కౌచ్ గురించి వచ్చినప్పుడు నిజంగానే మరి ఈయన ఇప్పుడు మనం వ్యక్తులు వీళ్ళు మహిళల మీద జరిగిన వాటిని పార్టీల పరంగా చూసేటైతే మీరు ఈయన జనసేనకు చాలా ఎక్కువగా బలపరిచాడు అనే ప్రశ్న మరి మీరు అవతల వాళ్ళు అన్నప్పుడు ఇది కూడా వస్తుంది కదా. కాబట్టి తప్పకుండా వీటి మీద చర్య తీసుకోవాలి. ఆయా పార్టీలు ముందుగా స్పందించాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు, ప్రభుత్వాలు ఎవరికి మాకు సంబంధం లేదు, చర్య తీసుకోమని మేము కోరుతున్నామంటాం. మహిళా నాయకుడు దాని మీద మాట్లాడడం చూడాలి. మూడవది, ఇటువంటివి చాలా ఘోరం అండి. ఇప్పుడు పిల్లలు చాలా ఉత్సాహంగా నృత్యమో, సంగీతమో, లేకపోతే నటనో నేర్చుకొని వివిధ రంగాల్లో రాణించాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఆడపిల్లలు అవటమే శాపమైనట్టుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇట్లాంటి పనులు చేయటం, అది దారుణమైన విషయం. దీని మీద ఒక సాంస్కృతికమైన ఇది రావాలి. ఇప్పుడు డ్రగ్స్ మీద అని ఎలా చేయాలంటున్నారో ఈ అంశాల మీద కూడా అలాంటి ఒక కదలిక తీసుకొని రావడానికి ఒక పెద్ద ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండవది, ఆ వాళ్ళు చాలామంది సమర్థించుకుంటున్నారు, ఎదురుదారి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈయన మరి ఇంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు ఏముంటుంది? సో ఎలా జరుగుతుందో మనం చూడాలి. మీరు అన్నట్టుగా ఈ పైత్యాలు, ఈ వికృతాలు, అత్యాచారాలు కదా ఇవి. దేశంలో వాతావరణమే అట్లా. ఇప్పుడు బెంగాల్లో ఆ డాక్టర్ అమ్మని చేస్తే మమతా బెనర్జీ ఎన్ని నాటకాలు ఆడుతుందని నేను రాజీనామా చేస్తానంటు. నువ్వెందుకు రాజీనామా చేయడం? అది చేసిన వాడిని కాపాడి ఒకవైపు ప్రిన్సిపాల్ అంటే అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను కూడా సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ప్రయత్నించాడని. సో ఖచ్చితంగా ఈ పరంపరలో జానీ మాస్టర్ ఈయనది కూడా వచ్చింది. మరి ఆయన కోర్టులో ఏం చెప్తారో, తర్వాత ఏం జరుగుతుందో మనం చూడాలి. తెలుగు ఇండస్ట్రీ మేల్కొనాల్సిన ఒక ఆవశ్యకతను మటుకు ఇవన్నీ కూడా చెప్తున్నాయి. కల్చర్ అండ్ సినీ ఇండస్ట్రీ కూడా మేల్కొనాల్సిన అవసరాన్ని చెప్తున్నాయి. ఎస్, జనసేన సూటిగా ముందుకు రావాలి కదండి. ఇప్పుడు ఏ విధంగా ఇంకొకరి మీద వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడామో, ఇప్పుడు ఈ విషయంలో కూడా మాకు రాజకీయంగా మాకేం సంబంధం లేదు, మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని సూటిగా రావాలి కదా బయటికి. అందులో తటపటాయింపులు, శశభిషలు ఎందుకు ఇంకా? ఓకే సార్, ఎన్టీఆర్ జిల్లా తుల్లంపాడులో మళ్ళీ కూటమి ఫ్లెక్సీల ధ్వంసం. ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతున్నది ఏదో ఎన్నికల సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ చెదురుమదురు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫ్లెక్సీలు చింపడం, అది చంద్రబాబు